స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ₹1 కోటి వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు ఒక కంపెనీ నిర్వాహకులు. డబ్బులు ఇవ్వమంటే నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ బాధితులను తిప్పించుకుంటున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎక్కడో జరిగిందో డీటెయిల్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన కాకినాడలో తీవ్ర కలకలం రేపుతోంది. జెన్సిస్ కంపెనీ ప్రతినిధులు ₹1 కోటి వరకు వసూలు చేసి ఇప్పుడు బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. కాకినాడ కేంద్రంగా జెన్సిస్ అనే కంపెనీని ప్రారంభించిన నిర్వాహకులు తాము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని ప్రచారం చేశారు. తమ కంపెనీలు డబ్బులు దాచుకుంటే అధిక లాభాలు రావడమే కాకుండా నెల నెలా భారీగా వడ్డీలు కూడా చెల్లిస్తామంటూ నమ్మబలికారు. నిర్వాహకుల మాయమాటలు నమ్మిన మధ్యతరగతి సాధారణ ప్రజలు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకున్న సొమ్మును జెన్సిస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఇలా దాదాపు ₹1 కోటి వరకు ప్రజల నుంచి ఈ కంపెనీ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి ఇవ్వాలని, లాభాల మాట పక్కన పెడితే అసలైనా ఇవ్వాలని బాధితులు కంపెనీ చుట్టూ తిరుగుతున్నారు. అయితే నిర్వాహకులు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సహనం నశించిన బాధితులు కాకినాడలోని జెన్సిస్ కంపెనీ కార్యాలయానికి చేరుకొని నిర్వాహకులను నిలదీశారు. తమ డబ్బు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాధితులకు నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.